హాయ్ అండి అందరికీ. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. నేను ఈరోజు బాలామృతం పిండితోటి ఇడ్లీ చేస్తున్నాను. ఎలా ఉంటాయో చూసేసేయండి. నేను మా పాప కోసమని నేను కొంచెమే పిండి కలుపుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని చక్కగా ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకుంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేసేంత వరకు ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ అక్కడ పక్కన పెట్టేసేసుకోండి. ఎందుకంటే సోడా ఉప్పు సాల్ట్ చక్కగా కలిసేలాగా అలానే పక్కన పెట్టేసేసుకోండి. బాలామృతంతో చాలా రెసిపీస్ చేస్తారు. కేకు, బూరెలు, రొట్టెలు, ఇంకా సున్నుండలు, ఇంకా ఇడ్లీ, ఇంకా రెసిపీస్ చాలా ఉన్నాయి. బిస్కెట్స్ అవన్నీ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా కలుపుకొని చక్కగా సాల్ట్, సోడా, ఉప్పు కలిసే తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా పూసేసుకోండి. నేనైతే నెయ్యి పూసేసుకున్నాను. ఎందుకంటే మా పాపకు పెడుతున్నాను నెయ్యి పూసాను. ఇలా 4 గుంతల్లో వేసేసుకున్నాను. చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. టేస్టీ బాలామృతం ఇడ్లీలు రెడీ. టేస్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మరొక వీడియోతోటి మీ ముందుంటాను. కొత్తగా నా ఛానల్ని మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.